వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరదలపై ఇవాళ కేంద్రానికి నివేదిక పంపించామని మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి. 6,880 కోట్లు అడిగామని, దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిధులు పంపిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని హెచ్చరించిన విశాఖ వాతావరణ కేంద్రం. అల్పపీడనం కారణంగా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసిన కేవీఎస్ శ్రీనివాస్. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోంపై దాడి కేసులో 6 వ్యక్తులను అరెస్టు. ఆసుపత్రి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని వెల్లడించిన టౌన్ సీఐ జేమ్స్ రత్నప్రసాద్. సహాయక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆదుకోవాలన్న విజయనగరం ఎంపీ కలిసెట్టి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దాతలు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేసిన అప్పలనాయుడు. వరదలపై ఇవాళ కేంద్రానికి నివేదిక పంపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదల వల్ల ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనే వివరాలతో కూడిన ప్రాథమిక నివేదిక పంపించామని తెలిపారు. దీని ప్రకారం 6,880 కోట్లు అడిగామని, దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిధులు పంపిస్తున్నామని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. బుడమేరకు పడిన 3 గంటలను పూడ్చివేశామని, ఇదొక శుభపరిణామని చంద్రబాబు అభివర్ణించారు. గత కొన్ని రోజులుగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో బుడమేరు గండ్లు పూడ్చామని వివరించారు. చరిత్రలో జరిగిన తప్పును ఇప్పుడు సరిచేయడానికి ఒక బృహత్తర యజ్ఞం చేశామని తెలిపారు. కావాలని అడిగాం అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్. నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది. అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకి ఎట్టుంటుందో ఫండ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి. మనం అడిగేది అందరూ కొంత డబ్బులు ఏమని అడుగుతున్నాం. అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది, ముందు ఇచ్చిన డబ్బులు అంటే డబ్బులు ఇచ్చినట్టు మనకుండే ప్రొవిజన్ అది కరెక్ట్ కాదు. కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నాం, మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని. అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి. ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ నుంచే చెప్తా. ఓకే. నిన్నటి రోజున నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి 5:30 సమయం ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో
అది బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్స్ దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్గా అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్, మరికొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ 2 days వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దాన్ 90 సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్థిపురం మరియు విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఇవాళ అంటే ఈ కమింగ్ 24 hours వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్న మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి తీరం వెంబడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే మరికొన్ని సందర్భాల్లో అది 70 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం చేత తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలోనే ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మనకి ప్రధానమైనటువంటి పోర్టులు అన్నింటికి కూడా సిగ్నల్స్ హాష్ సిగ్నల్స్గా మన వాళ్ళకి కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే కలింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 5 నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 to 50 kmph. అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ నెక్స్ట్ నిజాంపట్నం, కృష్ణపట్నం వీటికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాగే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకైతే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈవినింగ్ 5:30 అంటే 17:30 hours హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి అంటే రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం కానీ వాయుగుండం కానీ లాస్ట్ 24 hours కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అండ్ మోడరేట్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో 11 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా 10 సెంటీమీటర్స్, శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో అయితే 10 సెంటీమీటర్స్, విజయనగరం జిల్లాలో అయితే నెల్లిమర్ల, డెంగోడ వీళ్ళు 9 సెంటీమీటర్స్, ఇలా చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం అనుకున్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ. వైజాగ్లో వరకు చూసుకుంటే 9 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. ఇది ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా మనకి కంటిన్యూస్ రైన్ఫాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఓవర్ విశాఖపట్నం సిటీ. టోటల్గా ఎన్ని రోజులు సార్ వర్షాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే టోటల్గా ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి మత్స్యకారులకు ఇంకా
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోంపై దాడి కేసులో పోలీసులు 6 వ్యక్తులను అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిపై కొందరు వ్యక్తులు దాడి చేసి ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి అడ్డుకున్న డాక్టర్ కర్రే సందీప్ రెడ్డితో పాటు సిబ్బందిపై దాడి చేసి ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన 6 శనివారం అరెస్టు చేశారు. శనివారం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ జేమ్స్ రత్నప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఆసుపత్రి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా 6 నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. పి గన్నవరం మండలం గండిపేదపూడి గ్రామానికి చెందిన చిటికెన బాలబాలాజీ, కుప్పాల సూర్యనారాయణ, కుప్పాల జయబాబు, దంగేటి వెంకటరామ దుర్గారావు, ఎర్రంశెట్టి సాయి, హేమంత్ రాజ్ కుమార్, కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన దిరిసిల చరణ్ తేజలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ జేమ్స్ తెలిపారు. ఆసుపత్రులు, వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. నిన్న సాయంత్రం మాకు రావులపాలెం టౌన్లోని బలరామరెడ్డి సెంటర్లో ఉన్న మన బలరామరెడ్డి హాస్పిటల్లో కొంతమంది వ్యక్తులు నిన్న మన డాక్టర్ గారి పైన తర్వాత అక్కడ వైద్యం పొందుతున్న ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. నేను ఆ ఇష్యూ చాలా వైరల్ అవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దాని మీద ఎప్పటికప్పుడు మమ్మల్ని మాకు ఆదేశాలు ఇస్తే అలా చేయాలని కూడా మమ్మల్ని మా వెనకట్లో ఉండి మా డైరెక్షన్స్ ఇస్తూ ఆ కేసు విషయంలో మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ కేసులో వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే గంటి పెద్దపూడికి చెందిన ఒక 6 వ్యక్తులు ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్ పైన దాడి చేసి అక్కడ డాక్టర్ గారి పైన దాడి చేసి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరచడం, దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకి తర్వాత పేషెంట్కి చాలా ఇబ్బంది కలిగజేసి భయంకరమైన వాతావరణం కలగజేయడం జరిగింది. దానిపైన మేము స్పందించి ఇమీడియట్గా వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇప్పుడు ఒక 6 వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు వారిని కోర్టుకి పంపడం జరిగింది. వారి కోర్టు నుంచి తర్వాత అక్కడ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వాళ్ళకి తర్వాత జైలు తరలించడం జరుగుతుందండి. ఈ యొక్క కేసులో ప్రధానంగా చిటికిన బాలాజీ అనే వ్యక్తి, అతనికి అతను ఫోన్ చేస్తే మిగతా 5 రావడం జరిగింది. తర్వాత కుప్పాల సూర్యనారాయణ, కుప్పాల జయబాబు, దంగేటి వెంకటరాము, దుర్గారావు, దిరిసేల చరణ్ తేజ్, ఎర్రంశెట్టి సాయి, హేమంత్, ఈ 6 కూడా ఈ యొక్క కేసులో నిందితులుగా మేము గుర్తించడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపడం జరిగిందండి. ఇందులో మేము పోలీసుగా చెప్పదలసింది ఏంటంటే కనుక ఎవరైనా ఇలాంటి చర్యలు కనుక చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఎవరిని కూడా ఇటు పరిస్థితిని విడిచిపెట్టేది లేదు. ఇటువంటి సంఘటనలు కూడా మరొకసారి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మీకు అంత తెలియజేస్తున్నాం. డాక్టర్స్కి కూడా ఎవరైతే మన హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మేము స్పందిస్తాము. అలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తూ పోలీస్ బీటు, పోలీస్ పికెట్స్ కూడా సాధ్యంత వరకు మాకు ఇంటెలిజెన్స్ పెట్టుకుని దానిపై మేము అక్కడ నిరంతరం కొంచెం నిఘా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అవస్థలు పడుతున్న ప్రజలను రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆదుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మీడియాతో మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలతో పాటు మానవతావాదులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, దాతృత్వం ఉన్న దాతలు అంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో వచ్చిన వరద ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి రెయిన్బోలో పనిచేస్తూ సహాయ చర్యలు చేపట్టడం ఎంతో మనోహరం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్రాంతి లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరాయంగా పనిచేస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు అని, దేశవ్యాప్తంగా సీఎం పనితీరు పట్ల ప్రశంసలు అందుతున్నాయని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుపొర్లుతున్నాయి అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఎంపీ కోరారు. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈరోజు యావత్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి మనం ఇటు పంటలు కానీ అలాగే ప్రజలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొన్న విజయవాడ జరిగిన వరదల్లో
మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం కానీ లేకపోతే అన్ని వర్గాలు ఉద్యోగ వర్గాలు కానీ చాలా శ్రమించి అక్కడ బాధితులను ఆదుకోవడం మనం చూసాం. అలాగే వారందరూ కూడా అండగా ఉండవలసిన అవసరం వచ్చింది. తెలుగువాడికి కష్టం వచ్చినప్పుడు మనం ఎలాగైతే స్పందించాము, అంటే మనం భారతదేశంలో ఉన్న ఏ కష్టం వచ్చి మనం ఆదుకున్న పరిస్థితి మన తెలుగువాడికి ఉంది. అలాగే మన తెలుగువాడికి ఇచ్చిన కష్టాన్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు కూడా ముందుకు వచ్చే ఉద్యోగ వర్గాలు కూడా వారి మద్దతు కూడా తెలిపి వారు కూడా ఒక రోజు వేతనాన్ని ఇచ్చి వారు కూడా గౌరవించారు. అలాగే మనం పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే తెలుగువారు కానీ అందరూ కూడా సీఎం గారి సహాయ నిధికి వారు కూడా సహకారాలు చాలా అందిస్తున్నారు. చాలామంది రైతులు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వచ్చి సహాయ నిధికి కలెక్టర్ గారికి కూడా అందించే సందర్భాలు ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చిన కష్టాన్ని విపత్తుని ఎలా ఎదుర్కోవాలో మనం ఆలోచించాలి తప్ప వేరేగా మాట్లాడి ఇబ్బంది పెట్టద్దని విపక్షాలు నేను కోరుకుంటూ, ఈ ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాంధ్రలో రేపు మనకు వర్షాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని కలవట్లు కూడా కట్ అయ్యి వారి వరకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది కనుక యంత్రం కూడా ముందుగా స్పందిస్తున్నారు. యంత్రాంగం కూడా బాగా పనిచేస్తున్నారు. మరి కొద్దిగా అప్రమత్తంగా ఉంది. మత్స్యకారులు వేటకి వెళ్ళకుండా, అలాగే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు కూడా ఎక్కడ కూడా పనులకి ఆగిపోయి ఇప్పుడు ఉండాలని చెప్పేసి యంత్రాంగం ముందుకు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తుల్లో మనందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనసేన నాయకులు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ అపర భగీరథుడు సేవా దురంధరుడు తోట నగేష్కి భారతీయ సేవా సామ్రాట్ అవార్డుతో జాతీయ స్థాయి గౌరవం లభించింది. అదిలీలా ఫౌండేషన్ వారు యావత్ భారత రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి అత్యంత ప్రాధాన్యతతో గురువుగా పిలువబడే వ్యక్తులను గౌరవిస్తూ ఫౌండేషన్ వారు ఢిల్లీలో తెలంగాణ భవన్లో నిర్వహించిన గురు బ్రహ్మోత్సవం కార్యక్రమంలో తోట నగేష్కి విశిష్ట ముఖ్య అతిథిగా గౌరవించి భారతీయ సేవా సామ్రాట్ అనే పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ ఇంట ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు గర్వించదగ్గ పురస్కారం తోట నగేష్కి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పాయకరావుపేటను ఢిల్లీ గల్లీ స్థాయికి తీసుకెళ్లిన నగేష్కి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఖమ్మంపాటి వెంకటరమణ, గుడివాడ రమణలు నగేష్ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. बहुत बहुत अच्छा लगा हमको, हमारा तेलुगु स्टेट से आंध्र तेलंगाना से तोटा नागेश जी बहुत किसान के लिए बहुत किया, हेजिटेशंस किया और उन्होंने बोला अभी भी मेरे को समझ आ गई कि इतना ग्राउंड वर्क किया किसान के लिए. किसान हमारा देश का बैकबोन है. किसान नहीं तो खाने के लिए खाना भी नहीं होता है. इतना महत्वपूर्ण है. उनका मदद हर पार्टी को होना है. तेलंगाना, आंध्र, दिल्ली, गली जहाँ भी हो राजनीति, वहाँ किसान नेता का मदद होना है. बढ़िया मैडम, थैंक यू. భద్రగారాలు ఉన్నారు కదా, అందరికీ నమస్కారం. పోయిన 5వ తారీఖుని న్యూఢిల్లీలో ఆంధ్ర తెలంగాణ భవన్లో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలో సుమారు 20 రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు, లేదంటే గురువులకి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతోత్సవాల సందర్భంగా 20 రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు, అదేవిధంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను కూడా సెలెక్ట్ చేయడం, దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో తాండవ దిగువ ఆయకట్ల రైతులు ఇబ్బందులు చూసుకుని కార్టు సంస్థ ద్వారా అనేక ఉద్యమాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును మంజూరు చేసుకుని ఈవేళ పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పంటకి నీరిచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అతి తక్కువ బడ్జెట్తో దాన్ని ఒకటి గుర్తించడం. రెండోది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే 2 లక్షల మందికి తుని, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న సుమారు 2 లక్షల మంది జనాభాకి డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్గా అందే విధంగా
మరి అదేవిధంగా అప్పటి వరకు ఉన్న భూగర్భ జలాలు 120 అడుగులు ఉండేది. ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈవేళ 50-60 అడుగులకి తీసుకురావడం, ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే నీరు వచ్చిందో, నీరు వచ్చింది కాబట్టి రెండో ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు రావాలని ఎట్రో కానీ దక్కన్ కంపెనీలకి పబ్లిక్ హీరింగ్లో వేళ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకించిన ఆవేళ కావాలని మొట్టమొదటి పబ్లిక్ హీరింగ్ మద్దతు తెలిపిన వ్యక్తిగా నేను వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈవేళ తుని పాయకరాపేట ప్రజలు ఏ విధంగా డెవలప్ అయిందన్నది తీసుకోవచ్చు. దీనివల్ల కాలుష్యం ఉంటుంది. కాలుష్యం లేకుండా చూసుకోవాలని బాధ్యత కూడా ప్రజల మీద ఉంది, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా మేధాపాటికలతో కూడా మేము చర్చలు జరపడం జరిగింది. ఈ విధంగా కర్మాగారాలను ఇటు రైతులకి ఇరిగేషను, డ్రింకింగ్ వాటర్, కర్మాగారం, నిరుద్యోగ సమస్య తీర్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి, మా ప్రాంతం వాళ్ళకి 40% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం. ఆ విధంగా మేము ఒక టెక్నికల్ ఐటీఐ కాలేజీ అప్పుడు కొంత రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 25 సంవత్సరాలుగా బ్యాన్ ఉంటే బ్యాన్ లిఫ్ట్ చేసి కాలేజీ తీసుకురావడం. అదేవిధంగా ఒక బాలికల హై స్కూలు 40-50 ఏళ్ళ నుంచి తునిలో ఉన్నా సరే మన పాయకరాపేట రాకపోతే తుని వెళ్ళి చదువుకుంటున్నారనే ఆ ఉద్దేశంతో బాలికల హై స్కూలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే పాయకరాపేటలో కాలేజీ అండ్ హై స్కూల్ షిఫ్ట్ సిస్టమ్ 25 సంవత్సరాలుగా ఒకే బిల్డింగ్లో నడుపుతుంటే దాన్ని గుర్తించి సరికోగా ఒక హై స్కూల్కి ₹1 కోటి, తర్వాత దానికి ఒక 75 లక్షలు మంజూరు చేసి సెపరేట్ చేసి 2 కోట్ల కళాశాలలు నడిపే విధంగా విద్యార్థులకి మెరుగైన చదువు ఇచ్చే విధంగా తీర్చిదిద్దడం జరగడం కాకుండా ఈ ప్రాంతంలో గ్రూప్ 1 ఎవరికి సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో ఎయిర్ కండిషన్ లైబ్రరీ కట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రూప్ 1కి వెళ్ళే విధంగా IAS IPSను తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఈవేళ అందులో కూడా ఒక గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్ చేసాం. ఇవన్నిటిని సేవా దృక్పథంలో మనం అలాగే కరోనా టైంలో మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాము. రోజుకి 300 మందికి 70 రోజులు అందించడం జరిగింది. మరి అదేవిధంగా కరోనా కాకుండా పశువులకు కూడా ఆ కరోనా టైంలో మేము గడ్డి వేళ్ళ మీద తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేశాం కాబట్టి ఈవేళ ఆదిలీలా ఫౌండేషన్ వాళ్ళు నన్ను గుర్తించి ఈ గురు ఉత్సవంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇక్కడ నా దగ్గర రాజకీయంగా నా వెనకాతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గాడ్ ఫాదర్గా ఉంటూ వాళ్ళకి ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మనం వాళ్ళకి చేదోడు వాదాడుగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ గుర్తించి ఒక PhD చేసి కుర్రోడు ఈ సబ్జెక్ట్ మీద అన్నీ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో PhD పెట్టడం జరిగింది. ఒక అబ్బాయి కిరణ్ అన్న అబ్బాయి, అతను దీనికి రికమెండ్ చేసి గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది ఇలా సేవలు చేసుకుని ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించండి అని చెప్తే మన ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబం నుంచి మనం గుర్తించినందుకు సన్మానించినందుకు వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఆ స్థాయికి మనం వెళ్ళామంటే స్థానికంగా ఉన్న ప్రజలు నాకు ముఖ్యంగా రైతాంగం అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీల గురించి పోరాటం కానీ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రావాల్సిన బకాయిలు ఇవ్వడం కానీ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవ్వకుండా క్యాబినెట్ సబ్ కమిటీని ఎదుర్కొన్నాను ఆ విషయం కూడా ఇవన్నీ కూడా నన్ను గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు పాయకరాపేట నియోజకవర్గ ప్రజలకి నా బంధువులు ముఖ్యంగా మిత్రులందరికీ కూడా మీడియా వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రబ్బీ అసోసియేషన్ చైర్మన్గా పిఠాపురం పట్టణానికి చెందిన వియ్యపు రామన్నరాజును తూర్పుగోదావరి జిల్లా రబ్బీ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో వియ్యపు రామన్నరాజుకు రబ్బీ అసోసియేషన్ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, కొండెపూడి శంకర్రావు, పద్మనాభం, చిన్నబ్బాయి, కేతవరపు కృష్ణ, నవీన్, వంశీ సతీష్, సాయి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జరిగిన రగ్బీ సర్వసభ్య సమావేశంలో ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పాల్గొనడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన చైర్మన్గా ఎన్నికైన బియ్యపు రామన్నరాజు గారికి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బియ్యపు రామన్నరాజు. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రీడాభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ సర్వసభ్యుల సమావేశం పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజెండా కింద తీసుకుని రగ్బీ అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అని చేస్తూ అలాగే ఈ యొక్క సంఘానికి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ కూడా ఎన్నికలు కూడా చేయడం జరిగింది. ఆ ఎన్నికలో వచ్చి మరి బియ్యపు రామన్నరాజు గారు మరి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది మా అసోసియేషన్ తరఫున. మరి రామన్నరాజు గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడాకారులకి ఎంతగానో ఆయన సపోర్ట్ చేస్తూ క్రీడల్లో ఒక రగ్బీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈరోజు సంఘ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి చైర్మన్గా నియమించడం జరిగింది. మరి రాను రాను కూడా మరి రగ్బీ యొక్క క్రీడకి మీ అంతా కూడా సపోర్ట్ కావాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగనగర్లో వరద ముప్పు ప్రాంతాల వారికి రెండోసారి నిత్యావసర సరుకులు నందిగామ కాకతీయ అపోలో విద్యా సంస్థల యాజమాన్యం అందజేశారు. ఈ సందర్భంగా నందిగామ కాకతీయ అపోలో విద్యా సంస్థల అధినేత కాపా రవీంద్రనాథ్ మాట్లాడుతూ విజయవాడ సింగనగర్లో ఇంటింటికి వెళ్లి వరద బాధితులకు రెండవసారి బియ్యం, వాటర్ బాటిల్స్, చట్నీ, పప్పు, పంచదార వంటి నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగిందని, దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు స్కూల్ డైరెక్టర్ కాపా కార్తికేయ అభినందనలు తెలియజేశారు. విజయవాడలో ఈ డిస్ట్రిబ్యూషన్ సహకరించిన సిపిఎం నాయకులు బాబురావు, డివి కృష్ణ, గోపాల్, గోపీనాయక్ వారి టీంకు కాపా రవీంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2 రోజులుగా పంపిణీలో సహకరించిన అపోలో ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇచ్చారు కదమ్మా, తీసుకున్నావుగా, ఎల్లకి చూపించండి, తీసుకున్నావుగా. ఓకే ఓకే రండి. మళ్ళా చూసుకుంది లేదు. సరే హిరా మండలం గొట్ట గ్రామంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు వంశధార నది వరద ఉధృతిని పరిశీలించిన హిరా మండలం పాతపట్నం మండల నాయకులు, నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వంశధార నదిలో వరద ఉధృతి పెరుగుతుందని, మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక మరియు లోతట్టు ప్రాంత ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతంలో గల ప్రజలకు మరియు పశువులను సురక్షిత ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అధికారులంతా గ్రామాల్లో గల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలంతా సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలు నిత్యం పరిస్థితులను తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని, అవసరమైన వాళ్ళు క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. 6303045925 9063970079 8008717570 898580 8 నెంబర్స్కి కాల్ చేయగలరని కోరారు.
పరిశీలించిన వారిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, గొట్టా బ్యారేజీ అధికారులు, హిరమండలం పాతపట్నం మండల అధ్యక్షులు, ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఓకే. వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి వ్యక్తిగతంగా తాను హాజరవడం వల్ల ఈ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా వచ్చి ఈ గొట్ట బ్యారేజీని సందర్శించి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసి ఆయనకి తెలియజేయడానికని మేమందరం వచ్చాం. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం 7,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే వీధి నుంచి వస్తుంది. ఆ 7,000 క్యూసెక్కుల వాటర్ కూడా క్రిందికి అలా యథావిధంగా విడిచిపెట్టేస్తున్నారు. దాదాపుగా 35,000 క్యూసెక్కుల వాటర్ వచ్చినప్పుడు ముప్పు జరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో అంతటి వర్షాలు లేవు కాబట్టి ప్రమాదం ఉండకపోవచ్చు అనేటువంటిది మా అంచనా. ఇంకా 2 రోజులు కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాసనసభ్యుల వారి తాలూకా ఆఫీసులో కంట్రోల్ రూమ్లో పెట్టి కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఏ గ్రామానికి వరద ఇబ్బంది ఉన్నా సరే, నీటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే ఆ నంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా మేమందరం కూడా వ్యక్తిగతంగా హాజరయ్యి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధికారుల సహాయం తీసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మేమందరం కూడా ఎమ్మెల్యే తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. కాకినాడ కల్పన సెంటర్ గాంధీ భవన్ నందు క్రియా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ భవన్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ యజమానులతో కలిసి విద్యార్థులకు స్కాలర్షిప్లు చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించి క్రియా స్వచ్ఛంద సంస్థ యాజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి చేతుల మీదుగా స్కాలర్షిప్లు చెక్కులు పంపిణీ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బత్తుల దొరబాబు గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి అతిథిగా పిలిచిన దొరబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తాను. మాట్లాడినారు రాజకీయ నాయకులు రాజకీయ సేవకులుగానే గుర్తించాలని చెప్పి ధన్యవాదాలండి. మీ మనసులో నా పట్ల అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయం అందరి మనసులోకి వెళ్ళేటట్టు చేసుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే నరబాబు గారు అడిగాను, ఏంటి ఈ సంస్థ అంటే గత 15 సంవత్సరాలుగా ఉంది, మేము యాక్టివ్గా మేము 9 సంవత్సరాలుగా ఉన్నాం. ఎంతమంది విద్యార్థులు? ప్రజెంట్ 25 మంది విద్యార్థులకి చదువుకుందామనే ఆశ, చదువు పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు క్రియా నేనున్నాను అని చెప్పి క్రియా నిలబడుతుందని నిలబడుతున్నటువంటి ఇటువంటి సంస్థకి ఇక్కడి నుంచి నా చేతి కూడా ఉంటుందని చెప్పి మా మిసెస్ ఇప్పుడు 3-4 చేస్తుంది, అజ్ఞాతంగానే చేస్తుంది. ఫస్ట్ టైం నేను పెట్టి చేస్తున్నాను. అందులో వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు మంగళసూత్రాల దగ్గర నుంచి కూడా తన ఇచ్చి చేసి 4 రోజులు ఆ చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా పూర్ణ దాని మీద కొంచెం ఆశీస్సులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా నేను, మా స్నేహితులు కూడా ఇందులో భాగస్వాములు అవుతామని ముందు మీరు మా నాయకుడి యొక్క స్ఫూర్తి మీలో కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి. రేపు మేము కార్యక్రమం చేయబోతా ఉన్నాం.
రాష్ట్రంలో ఈ జ్వరాలు, ఈ వర్షాల వల్ల జ్వరాలు, ఇబ్బందులు, ముప్పులు, ఎన్నికల వల్ల ఇబ్బంది అయిన ప్రతి పంచాయతీకి అతని కష్టంతో 400 పంచాయతీకి రేపు ₹1,00,000 ఆయన సొంత నిధులు ఇస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మన ఏరియా నుంచి కూడా కొన్ని పంచాయతీలు సెలెక్ట్ అయ్యి మన వరద ఈ 2 రోజుల నుంచి స్టార్ట్ అయిందంటే ఆయన డిక్లేర్ చేసినప్పటికీ మన దాంట్లో లేదు. కానీ మన దాంట్లో 7 పంచాయతీలు ఉంటాయి. 7 పంచాయతీలు కూడా రేపు ఇవ్వబోతా ఉన్నాం. స్కూల్లో మీటింగ్ పెట్టి అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ తీర ప్రాంతవాసులు గత రాత్రి కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లబుచ్చారు. ఎల్లన్పేట, కొత్తూరు, పోలాకి, జులుమూరు, సరుజుజ్జిలి, హిరమండలం, గారయచ్చర్ల, రణస్థలం వంటి మండలాల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. సముద్ర తీర ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గంగపుత్రులు ఇళ్లకు పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీనియర్ అధికారులు తీర ప్రాంత మండలాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య నదుల పరిస్థితి స్వయంగా పరిశీలిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది ఒడ్డున రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నదులు నిలకడగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. హెవీ రైన్ఫాల్ ఇప్పటికే పడటం జరిగింది. దానివల్ల నాగావళి, వంశధార కూడా ఇప్పటికే దగ్గర దగ్గర 820 మిల్లీమీటర్లు జిల్లా మా డివిజన్లో 820 మిల్లీమీటర్లు వర్షం కురవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేయడం అయింది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్లు ఓపెన్ చేశాం. అలాగే లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ముందుగానే ఖాళీ చేయాలని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా స్పెషల్ ఆఫీసర్ నియామకం జరిగింది ప్రతి మండలానికి. అలాగే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి ముఖ్యంగా ఏదైతే కచ్చా ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే గణేష నిమజ్జనం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మండపాల నిర్వాహకులు కూడాను. ఎందుకంటే కరెంటు అది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కానీ తగు జాగ్రత్తలు తీసుకోని చెప్పి తెలియజేయడం జరిగింది ముందుగానే. అది ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ ముంపు గురైనట్లు సమాచారం లేదు. ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో నీరు నిల్వ ఉంది, అది కూడా ఇంజిన్ల ద్వారా తొడిచడం జరుగుతుంది. కలింగపట్నం ఏరియా, గారమండలం, తర్వాత నరసన్నపేట, పొలాకి అన్ని మండలాలు సేఫ్, నో ప్రాబ్లం. వర్షాలు ఒరిస్సాలో క్యాచ్ మెటీరియల్ కురుస్తున్నాయి కదా, దానివల్ల కొంచెం దాని ఇంపాక్ట్ మనకు ఉంటుంది వరద. అయితే అది ప్రమాద స్థాయికి వస్తుందని మేము ఊహించట్లేదు ప్రస్తుతం ఉన్న హెచ్చరికల ప్రకారం. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం కీసర్ గ్రామంలో 65వ జాతీయ రహదారిపై ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పరిటాల రాము మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే అధికార పక్షం వాళ్ళు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంచకచెర్ల పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేసి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భువనగిరి రాజుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచకచెర్ల పట్టణ వైసీపీ అధ్యక్షులు వేమ సురేష్ బాబు, మండల ముఖ్య నాయకులు బుడ్డి మల్లికార్జునరావు, వేల్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర రాస్తారోకో చేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కారణం ఏంటంటే మరి నేషనల్ హైవే మీద కేసర గ్రామంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అది రాత్రి సమయంలో కేసరలో ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని రహస్యంగా వెళ్ళి దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచో మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, రమణ గారి విగ్రహం ఉంది. గత 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏనాడు కూడా ఆ విగ్రహాల జోలికి పోవటం కానీ ఆ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎటువంటి పని కూడా మేము చేయలేం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి చోటా మోటా నాయకులు అందరూ తయారయ్యి విగ్రహాల మీద, ప్రభుత్వ బిల్డింగ్ల మీద ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ వీటిని మరి ఇక్కడ ఉన్న
ఈ మండల నాయకులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నారా, మీరు వాళ్ళకి ఏమన్నా బుద్ధి చెప్పి చేయకూడదని ఏమన్నా చెప్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు. వాస్తవంగా కేసర గ్రామంలో వచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పడగొట్టాలని 2 సార్లు ప్రయత్నం చేశారు. అలానే ఆ గ్రామంలో సంబంధించిన పంచాయతీ ట్యాంకీకి రంగు వేయడం కూడా జరిగింది. ఏంటి ఇవన్నీ? మీకు అధికారం ఇచ్చారు, మంచి పనులు చేయాలి, వాళ్ళకి చెప్పండి. మంచి పనులు చేస్తే మంచి పేరు వచ్చింది, కానీ ఇలాంటి చర్యలు చేస్తే తప్పకుండా మేమందరం కూడా మండల నాయకులందరం కూడా ఊరుకునేది లేదు. మీరు వారికి బుద్ధి చెప్పి ఎస్ఐ గారు, సిఐ గారు కూడా రావడం జరిగింది. వాటిని అన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాను. వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని 24 గంటలు వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, శాంతినగర్, కౌలూరు గ్రామాల మధ్య బొడమేరు మళ్లింపు కాలువకు పడిన గండ్లను పూడ్చివేత అనంతరం అక్కడ కరకట్ట పూర్తి స్థాయిలో బలోపేతంకు చర్యలు చేపట్టారు. జోరు వాన్లో కూడా కాలినడకన బురదలో నడుస్తూ పనులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీడీసీకి పడిన 3 ప్రధాన గండ్లను శనివారం నాటికే విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందేనని మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా బొడమేరు డైవర్షన్ ఛానల్ కరకట్టలు యథాస్థితికి చేరే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూనే ఉండాలని ఆయన అధికారులు సూచించారని, క్షేత్రస్థాయిలో ఈ కార్యాచరణలో నిమగ్నమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా అందరూ ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫస్ట్ పండ్లు వేసినప్పుడు లోపల పక్క కొంత బ్లాక్ కాస్ట్కి దాన్ని లీక్ అయిపోతుంది. లేకుండా ఉంది. ఈ రోడ్ అంతా పోయింది సార్. అవును, కొత్త పొలాల్లో అయితే ఎగిరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదలపై ఇవాళ కేంద్రానికి నివేదిక పంపించామని మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి. 6,880 కోట్లు అడిగామని దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిధులు పంపిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని హెచ్చరించిన విశాఖ వాతావరణ కేంద్రం. అల్పపీడనం కారణంగా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసిన కేవీఎస్ శ్రీనివాస్. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోంపై దాడి కేసులో 6 వ్యక్తులను అరెస్టు. ఆసుపత్రి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని వెల్లడించిన టౌన్ సీఐ జేమ్స్ రత్నప్రసాద్. సహాయక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆదుకోవాలన్న విజయనగరం ఎంపీ కలిసెట్టి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దాతలు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేసిన అప్పలనాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.